ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం జనవరి 1 వచ్చిందంటే ప్రతి ఊర్లోనూ ఇంట్లో కూర్చోనో ఫ్యామిలీతో గడిపో సంబరాలు చేసుకోనో లేకపోతే గుళ్ళకో లేకపోతే పిక్నిక్కో ఇవో రకరకాలుగా ఉంటాయి. కానీ తాడిపత్రి ఇస్ ద డిఫరెంట్. ఎస్, ఈరోజు నడి రోడ్లో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఇక్కడ మహిళా నాయకురాళ్ళు, కార్పొరేటర్లు, కార్యకర్తలు అంతా మొత్తం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి జనవరి 1 రోజు పండగను కూడా తాడిపత్రి అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు అని చెప్పాలి. పాంప్లెట్లు కొట్టించారు. వచ్చిన వాళ్ళందరికీ దగ్గరుండి మనం ఏం చేయాలి, భవిష్యత్తుకు బాటలు ఎలా వెయ్యాలి, ఈ కొత్త సంవత్సరమే నాంది. మనం అనుకుంటుంటాం చాలామంది, కొంతమంది ఈ సంవత్సరం నుంచి నేను బాగా జిమ్ముకు పోలా, లేకపోతే నేను మందు మానేయాలా, నేను సిగరెట్ మానేయాలా అలా అనుకుంటుంటారు. వ్యక్తిగత స్వార్థం అంటారు దాన్ని. కానీ ఇక్కడ ఒక ఊరు మీద ఉన్న ప్రేమ, దాంతో ఇక్కడ చూస్తున్నాం కదా, వీళ్ళందరూ ఈరోజు వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో అందరితో స్పెండ్ చేయకుండా ప్రజల కోసం, తాడిపత్రి అభివృద్ధి కోసం వీళ్ళంతా పాటుపడుతున్నారు. వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈరోజు అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు? అదేనండి, తాడిపత్రిలో ఎక్కడ కూడా చెత్త వేయకూడదు, నీట్గా ఉంచుకోవాలి. అండర్ డ్రైనేజ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, చెడిపోయింది. దాన్ని మనమే దాన్ని పాడు చేస్తున్నారు, ప్రజలే పాడు చేస్తున్నారు. అంటే దాంట్లో మేము కూడా ఉండొచ్చులేండి. మీరు ప్లాస్టిక్ కానీ ఇవన్నీ దానిలలో వేయకూడదు. ఈ షాంపూ ప్యాకెట్లు కానీ ఏమన్నా ప్యాడ్స్ కానీ ఇవన్నీ అవేర్నెస్ తెప్పియాల ప్రజలకు. ఇక్కడ కూర్చుంటే కానీ ప్రజలు ఈడ ఏం చేస్తున్నారు, ఎందుకు ఈడ కూర్చున్నారు వీళ్ళు అనేది ఒక మెసేజ్ పోతుంది అన్నమాట. ఓహో, దీని గురించి కూర్చున్నారా అనేసి ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ మేము డెవలప్మెంట్కు ముందుకు పోవాల్సి వస్తుంది. నిన్న మొన్న 3 రోజులంతా బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఎట్లా ఎంజాయ్ చేశారు మేడం? ఎంజాయ్ కాదు సార్, మా చైర్మన్ సార్ వచ్చేసి బాధ్యతగా చేసినారు. మహిళలు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు మగవాళ్ళంటే బయటకు వెళ్తారు సార్, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, వస్తారు, ఇంట్లో ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? ఆడవాళ్ళకు కూడా కొంచెం ఇది ఉండాలి. ఏమైనా ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, లేకపోతే ఎక్కడైనా షాపింగ్, అంతే తప్పనించి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది మన టౌన్లో చెయ్యరు. నాకు తెలిసి నేను అనంతపూర్ దాన్నే, నేను ఇక్కడ పెళ్లి చేసుకుని వచ్చిన దాన్ని. నేను అనంతపూర్ గురించి చెప్పుకుంటేనే మన డిస్ట్రిక్ట్లోనే ఇంత మంచి ప్రోగ్రామ్ జరగలేదు. కానీ మా చైర్మన్ సార్ ఆలోచించినారనమాట. ఆలోచించి ఎన్ని డబ్బులైనా పోని మమ్మల్ని కౌన్సిలర్స్ని పిలిపించి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, మహిళలందరూ రావాలి, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అని చెప్పినారు. ఆయన ఒక్క మాట మీదనే ఇట్లా మేము ప్రతి స్కూల్కి, కాలేజ్కి అందరం కలిసి వెళ్ళినప్పుడు మా చైర్మన్ సార్ మాట ఇట్లా అన్నారంటేనే వాళ్ళు ప్రతి ఒక్క పిల్లని పంపించినారు సార్. మా చైర్మన్ సార్ మాట అలాంటిది. ఆయన చెప్పినారంటే చేస్తారు. మీరు ఒక్కసారి వీడియోస్ చూసినట్లయితే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మీకు తెలుస్తుంది సార్. పబ్లిక్ మహిళలు 45 years, 50 years, ఈవెన్ 70-80 years లేడీస్ కూడా అక్కడ డాన్స్ చేస్తున్నారంటే మీకు ఒక్కసారి మీరు చూసినారంటే మీకు అర్థం అవుతుంది. మేము చేసాము, కానీ మా చైర్మన్ సార్ ఏమన్నారు, మనం పబ్లిక్ని పిలుచుకున్నాం కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. పోలీసుల దగ్గర నుంచి, మా కౌన్సిలర్స్ దగ్గర నుంచి ప్రతి కార్యకర్తకు కూడా ఏమైనా అయ్యిందా, వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో, పిల్లలు ఉంటారు అనేసి మహిళా కానిస్టేబుల్ అని మాకు ప్రతి చోట పెట్టేశారనమాట. అందుకనే సార్ మేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినా ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. మా భార్య చాలా కుళ్ళుకుంటుంది. ఎందుకు చెప్పుతున్నా, తాడిపత్రిలో ఉండింటే బాగుంటుందేమో. మనము అన్ని రకాలుగా అన్ని అంటే సేఫ్టీ కావచ్చు, ఇక్కడ ఈ పొల్యూషన్ లేకుండా ఉండడం కావచ్చు, డ్రైనేజ్ అంతా బాగుంది. దాంతోపాటు ఈవెంట్స్ ఫ్రీగా మా అనంతపురంలో 3000-2000 టికెట్ పెట్టినారు. అదేదో తాడిపత్రికి పోవచ్చు కదా అని కుళ్ళుకుంటున్నారు. యాక్చువల్లీ ఏమైందంటే ఈవెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటామని పార్కును కూడా అడిగినారు, డబ్బులు ఇస్తామనేసి. కానీ మా తాడిపత్రి పిల్లలతో మేము చేపించుకోవాలి అనేసి అన్నగారు ఇవ్వలేదు. గతంలో మేము కూడా ఏదైనా డ్యాన్సులు నేర్చుకోవాలి, ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటివైనా నేర్చుకోవాలంటే మాకు అన్ని అవకాశాలు ఉండేటివి కాదు. ఇప్పుడున్న పిల్లలకు అన్ని అవకాశాలు దగ్గరికే వస్తున్నాయి. ఇప్పుడు మొన్న మేము 21 రోజు ట్రైనింగ్ ఇప్పించాం, డ్యాన్స్ మాస్టర్ని పిలిపించి. మరి పిల్లలకి ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, అక్కడికి కొంతమంది ఏమన్నారంటే మీరు ఫోక్ డ్యాన్స్ పెట్టేస్తున్నారు, దానిలోకి ఎవరు రారన్నారు. కానీ చాలామంది పిల్లలు అప్డేట్లో ఉన్నారు. మేము వస్తామని గ్రూపులు మేము వద్దన్నా కూడా మేము 20 టీమ్స్కే ఓకే అనుకున్నాం. కానీ 35 గ్రూప్స్ తయారు
తయారైపోయినాయి. మేము వస్తామంటే ఎవరిని కాదనలేకపోయాం. వాళ్ళకు భోజనాల కాడి నుంచి ఏర్పాటు చేసి లేడీ కానిస్టేబుల్స్ని పెట్టించి 21 రోజు మేము డైలీ 6 నుంచి 10 వరకు వాళ్ళకు ప్రాక్టీస్ ఇప్పించినాం. అన్న వాళ్ళు అన్నారు, మేము బయటోళ్ళ నుంచి తెప్పించి డబ్బులు ఖర్చు పెట్టించి చేయొచ్చు, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తాం, అది కాదు మాకు కావాల్సింది. తాడిపత్రిలో పుట్టి పెరిగిన ఆడపిల్లలను మనం బయటికి తెప్పియాలి, వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తెప్పియాలి, వాళ్ళల్లో స్టేజ్ ఫియర్ అనేది పోవాలి, వాళ్ళల్లో ధైర్యం నింపాలి. అది మన కాన్సెప్ట్. మన తాడిపత్రికి ఒక పేరు రావాలి. ఈ పొద్దు ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అయ్యిందంటే దట్ ఈస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు. ఆయన ఆలోచనలే డిఫరెంట్గా ఉంటాయి. ఏ నాయకునికి ఇంత డిఫరెంట్ ఆలోచనలు రావు. అదే మాకు అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇంత లేటెస్ట్గా ఎంత వస్తాయినా మీకు ఐడియాస్ అని అంటారు. అందుకే రా మీరు నేర్చుకోవాలని మమ్మల్ని నడుస్తూ అంటాడు. అటు చిన్నప్పుడు మేము కొంచెం అలుగుతాము, మీరు అలుగుతున్నారు కాదురా, మీరు నేర్చుకోవాలని మేము చెప్తుంటాను, మీరు చూడి అందుకే ఇంతగా బాగా ఎదిగినారు. ఒకప్పుడు మేము ఇట్లా మాట్లాడే కూడా వణికే వాళ్ళం. ఇప్పుడు ఇంత బాగా స్టాండర్డ్గా ఇంత సబ్జెక్టుతో, ఓరల్ సబ్జెక్టుతో మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటి? రాటు తేల్చినాడు. హౌస్ వైఫ్స్ కాదు, హౌస్ అడ్మినిస్ట్రేషన్ అంటాడు మా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు. పెళ్ళైన మహిళలు కూడా బయటికి వచ్చి మేము డ్యాన్స్ చేస్తున్నామని అంటే ఇంత కూడా ఆలోచించలేదు వాళ్ళ భర్తలు కూడా. ఎందుకంటే అది చేపిస్తా అంటే దేవురు పెద్దాయన జేసీ ఫ్యామిలీ వాళ్ళ మీద ఇంతగాని కించిది కూడా వాళ్ళకు ఏ ఇబ్బంది కూడా కలగనివ్వరని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కాబట్టి మా మీద నమ్మకంతో హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎదిగిన పిల్లోళ్ళు కావచ్చు, అందరూ వచ్చినారు. ఎక్కడ ఇంత ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళని సేఫ్ సైడ్గా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి మేము ఈవెంట్ 2 వరకు సెలబ్రేషన్ చేసుకుంటామండి. ఇంకో విషయం సార్, ఏం చేయాలంటే ఏమన్నారు సారు, పిల్లల్ని పంపిస్తారు, డాన్స్ ప్రాక్టీస్కి పంపించినారు, వాళ్ళ బాధ్యత మనది. పిల్లలకి ఏం ఇంత ఇబ్బంది కలగకూడదని పిల్లలు ఎంతసేపు ఉంటారు, వాళ్ళు ఎంతసేపు డాన్స్ చేస్తారు, ఈవెన్ 10 కానీ 10:30 కానీ మేమందరూ అక్కడ నిలబడి సార్ చెప్పినారు మీరు అక్కడే ఉండాలని, అలాగే నిలబడి మేము పిల్లల్ని నేర్పించుకున్నాము. నేర్పించి ఈవెంట్ చేసిన ఘనత మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారికే దక్కుతుంది. అది రాష్ట్రంలో ఎవ్వరు చేయరన్నా. నేను ఎవరి ముందర చెప్పమంటే కూడా చెప్తాను, ఏ నాయకుడు చేయరు, ఎవరు చేయరు. కానీ మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ మా ఊరి గురించి ఆలోచిస్తారు, మా ఊరి ప్రజల గురించి, పిల్లల గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఇప్పటి నుంచి ఆయన కూర్చున్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు ప్యాంప్లెట్స్ తీసుకొని. అలాంటి ఆయన మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్. దట్ ఈస్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన రియల్ హీరో సార్. చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా రియల్ హీరో. ఎందుకంటే తెర ముందు ఒక విధంగా, తెర వెనక ఒక విధంగా ఉండేవారు కాదు. ఎప్పుడు ఆయన ఎప్పటికీ ఎట్లుంటాడో అట్లనే ఉంటాడు. అందుకే ఆయన రియల్ హీరో చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఒకటే చెప్తారు, వార్డులలోకి వెళ్ళండి, పనులు చేయించండి అని. ఆ విధంగానే మేము చేయిస్తాం. కాబట్టి ఈ బుద్ధి మీ ముందుకు ఈ విధంగా మాట్లాడడానికి వస్తున్నాం. కాబట్టి ఆయన నిజంగా మేము చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం కలిగం సార్, కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి, అవునా కాదా? కాబట్టి ఆయన చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రజలు ఇలా అనుకుంటున్నారు. కానీ నిజంగా ఆయన అభివృద్ధిని చూసి బాధపడుతున్న వాళ్ళే అంటున్నారు. కానీ మిగతా వాళ్ళైతే ఎవరు కాదు సార్. ఈవెంట్కు మగవాళ్ళని ఎవరినే కానీ ఈవెంట్ నేర్పించే టైంలో కూడా మమ్మల్ని కూడా రావద్దన్నారు మీడియా. అవును, ఓన్లీ లేడీ కౌన్సిలర్స్ను ఆడ పెట్టించేసి ఈవినింగ్ 6 అయితేనే కౌన్సిలర్స్ అందరూ ఆడ అటెండ్ కావడము, పిల్లోళ్ళని అందరినీ లైన్ క్రమశిక్షణగా వాళ్ళని డిసిప్లినెడ్గా నేర్పించడము, వాళ్ళని ఇళ్ళకి చేర్చడం. ఓన్లీ లేడీసే దాన్ని సక్సెస్ఫుల్ చేసినారని మా అన్నకి ఇంకా గర్వకారణం. ఎంత బాగా చేయించినారా మీరు, ఆడవాళ్ళైనా కూడా బ్రహ్మాండం అని మమ్మల్ని అప్రిషియేట్ చేసి ఉంటాయి. ఈ న్యూ ఇయర్ వేళ ఎంతో సంతోషం వేసింది. రాత్రి అయితే మాకు చాలా సంతోషం వేసింది. వర్క్ ఏమో హార్డ్గా ఉండింది కానీ ఆయన బ్లెస్సింగ్స్ మాత్రం మాకు చాలా కూల్గా చేసి పారేసినాడు. మా వెంట ఒక కొండ ఉన్నారు అనే ధైర్యంతో మేము ముందుకు వెళ్ళినామన్నా. అంతేగాని ఆయన లేకపోతే మేము కూడా చేసేవాళ్ళం కాదు. ఒక ధైర్యం ఉంది మా వెనకాల, ఆ ధైర్యంతో మేము ఈ పని చేసినాము. ఆయన నేర్పించే విధానం అలా ఉంటుంది. ఒక రాయిని కూడా ఒక స్కల్ప్చర్, శిల్పంగా మార్చుతారు. యాక్చువల్గా నేను ముస్లిం తెలుసా, నాకు తెలుగు అంతగా వచ్చేది. నేను ఇంగ్లీష్ మీడియం చదివాను. అనంతపురంలో మీకు తెలిసిందే అంతా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అలాంటిదని తెలుగు కూడా సరిగ్గా వచ్చేది కాదు. మ్యారేజ్ అయిన 16 years తర్వాత నేను బయటకు వచ్చాను. ఇప్పుడు అన్న టైంలో ఇంకా కౌన్సిలర్గా నామినేషన్ వేయడానికి ఇప్పుడు అన్నకు ఇప్పుడు కష్టం వచ్చింది, ఎవరు రావడం లేదనేసి మేము అందరము, మా కౌన్సిలర్స్ అందరూ ముందుకు వచ్చి వేసాము. అలాంటి ఏం తెలియని మా అందరికీ కూడా ఆయన ఒక శిల్పాలుగా మార్చినారు, రాళ్ళను శిల్పాలుగా మార్చినారు. ఆయన ఎలా మాట్లాడాలి, నేను ఇంత మాట్లాడుతున్నానంటే అందరు ఆశ్చర్యపోతున్నారు సార్, నువ్వేనా ఇలా మాట్లాడుతా ఉండేది అనేసి. దట్ ఈస్ జేసీ ప్రభాకర్ రెడ్డి సార్. నేనే సార్,
నేనే చేశాను. పాలిటిక్స్లో వచ్చిన తర్వాత లా జాయిన్ అయినాను. డిగ్రీ చేసింటి నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చేయి బాగా ఉంది కదా కొంచెము, మా హస్బెండ్ అడ్వకేటే ఆయన, ఇంకా ఆయన ప్రోత్సాహము సార్ వచ్చేసి లేదు లా చేయి నువ్వు బాగుంటుంది అంత మనకు కూడా అవసరం పడుతుంది, చూస్తున్నావు కదా ఊరికే పొద్దున ప్రభాకర్ రెడ్డి గారికి ఏమైనా కష్టం వచ్చినా మీరు రెడీనే? సార్ ముందరుంటాం సార్ మేము. ఫస్ట్ ఆయనతో పాటే మేము సార్ కంపల్సరీ ప్రాక్టీస్కి వెళ్తున్నాను నేను, చేస్తున్నాను సార్. సార్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇళ్ళలో పనులు చేసుకొని ఒక్కరోజు చెప్పుకొని రియల్స్గా ఉండేటోళ్ళు కాదు. కానీ ఈసారి ఈవెంట్లో చాలా మహిళలే ఎంజాయ్గా వచ్చి వాళ్ళే ఎంజాయ్ చేసినారు కాబట్టి సార్కి మరి కృతజ్ఞతలు వాళ్ళే చెప్పినారు. అన్న యాక్చువల్గా మా సహచర కౌన్సిల్ సభ్యురాలందరూ మీకు చెప్పినట్లు గత 20 రోజుల నుంచి కష్టపడి ఈ 3 రోజులు ఆ ఈవెంట్ సక్సెస్ చూసి ఆస్వాదిస్తున్నప్పుడు జనవరి 1కు ఫ్యామిలీతో గడపాలన్నప్పుడు మా నాయకులు గారు తీసుకున్న నిర్ణయం దే హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క నాయకుడు, రాజకీయ నాయకుడు ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేక కోసము దీక్ష చేయడము, వ్యవస్థల వైఫల్యం పట్ల దీక్ష చేయడము జరుగుతుంది. కానీ తాడిపత్రి పట్టణంలోని రాబోయే తరం పిల్లల కోసం ఈరోజు ప్రజల బాగు కోసం ప్రజలపై చేస్తున్న దీక్ష ఇది. ఆయన ఏమంటారంటే ఏ మున్సిపాలిటీకి లేనంత సంపాదన చేసి పెట్టినాము, ఏ మున్సిపాలిటీకి లేనంత ఉంది ఆస్తి. దాదాపు మనం కౌన్సిల్ మీట్లో లెక్క తెలిస్తే 2000 కోట్ల ఆస్తులు ఉన్నాయి మన మున్సిపాలిటీకి, తాడిపత్రి మున్సిపాలిటీకి. మీరు కావాలంటే మేము పేపర్లు అందిస్తాం. 2000 కోట్లు మార్కెట్ వాల్యూ గల ఆస్తులను చేపిస్తే మనం చేస్తున్నాం ఏంటి? నేను పబ్లిక్గా మాట్లాడుతున్నాను, పబ్లిక్కే అడుగుతున్నాను. మనం ఏం చేస్తున్నాము? మన ఇంటి ముందర శుభ్రపరచుకోవడం లేదు. మన ఇంటి కాలంలో మనమే అపరిశుభ్రం చేసి ఒకరు చేసే తప్పు వల్ల అందరూ బాధితులు అయ్యే అదన ఆవేదన పడుతున్నారు. ఇప్పుడు వచ్చారు పిల్లలు చాలామంది, వస్తే వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ తాత అంటే ఈయన వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పలేకుండా మన ఫేస్లో ఆవేదన కనపడుతుంది. వీళ్ళ భవిష్యత్ ఏంట్రా? మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నామా? ఇన్ని మౌలిక సదుపాయాలు ఇన్ని కల్పించినా కానీ అంటే అందరూ పబ్లిక్ గురించి నేను చెప్పడం లేదు, కొద్దిమంది వల్ల తాడిపత్రి ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నాం. దాన్ని మార్పు కోసమే ఆయన దీక్ష చేపట్టడం ఇది రాష్ట్రంలోని నాయకులంతా అనుసరించాలని నేను ఈ సందర్భంగా 39 టీవీ వాళ్ళ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర నాయకులకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు, ఏమైనా జీవిత లక్ష్యం ఉందా ప్రభాకర్ రెడ్డి గారిని? ఆయన ఒక్క జీవిత లక్ష్యం కాదండి, ఈరోజు ఒక లక్ష్యం పెట్టుకుంటారు, విత్ ఇన్ 7 days ఆ లక్ష్యం పూర్తి కావాలా. అది ఆయన పట్టుదల. అన్ని లక్ష్యాలు వస్తూనే ఉంటాయి.